దుబ్బాక మున్సిపాలిటీపై కమలం పువ్వు జెండా ఎగురవేయాలి అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్లుగా టీఆర్ఎస్ రెండు పార్టీలు కుటుంబ అభివృద్ధి కోసమే పనిచేశాయని, పేద ప్రజల కోసం ఏనాడు పనిచేయలేదని, ఆ రెండు పార్టీలు బీరు బ్రాండీలు అమ్మి పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే పార్టీలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగపురం కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దుబ్బాక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని పోచమ్మ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దుబ్బాక మున్సిపల్ ఎన్నికల శంఖారావ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగపురం కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వైఫల్యం అయ్యిందని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక్క సీటు గెలవలేదని, సారు కారు 16 రాక ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని, దోచుకున్న డబ్బులు పంచాయతీతో ఆ పార్టీతో పాటు కుటుంబం కూడా రోడ్డున పడిందని విమర్శించారు. దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ఎలాంటి అభివృద్ధి జరగదని, తెలంగాణకు ప్రత్యామ్నాయ పార్టీ అయిన బీజేపీ పార్టీ అభ్యర్థులు 20 మంది అభ్యర్థులను గెలిపించాలన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ మరింత అభివృద్ధి కావాలంటే ఇక్కడి ప్రజలు బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ఎంపీ రఘునందన్ రావు సహకారంతో 20 వార్డులను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారన్నారు. కారు పార్టీ టైర్లుగా ఉన్న కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు నలుగురు 4 దిక్కులయ్యారని, వారి పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, ఈ పార్టీ ఢిల్లీలో గాని గల్లీలో గాని గెలవదని, దుబ్బాకకు ఒక్క రూపాయి కూడా రాకపోవడానికి మూల కారణం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావే కారణమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. 11వ తేదీన జరగనున్నటువంటి దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో మీ ఆశీస్సుల కోసం, మీ అండదండల కోసం, మీ ఆశీర్వాదం కోసం మరి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పెట్టుకొని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నటువంటి మా యొక్క బీజేపీ అభ్యర్థులైనటువంటి అక్కలు చెల్లెలు అందరికీ నేను మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మీకు తెలుసు, ఈ ఎన్నికల్లో 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ, 3ది మన పార్టీ, మీ పార్టీ, ప్రజల పార్టీ, నరేంద్ర మోడీ గారి పార్టీ అయినటువంటి, పేద ప్రజల పార్టీ అయినటువంటి మన యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు. ఈరోజు మీకు తెలుసు, ఈ తెలంగాణ కానీ అంతకు ముందు కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే పేద ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు. ఏ రాష్ట్రము, ఏ ప్రాంతము, ఏ గ్రామము అభివృద్ధి జరగల. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం పరిపాలించి మన పెద్దలు రఘునందన్ గారు అనేక విషయాలు చెప్పారు. నా గొంతు సహకారం ఇవ్వాలని క్షమించాలి. మన యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా మరి 10 సంవత్సరాలు పరిపాలించింది. ఏమంటుండు కేసీఆర్ ఇప్పుడు? 10 సంవత్సరాలు నేను ప్రజల సంగతి చూసుకోలే, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల అభివృద్ధి చూసుకోలే, 10 సంవత్సరాలు నాది, నా కుటుంబము, నా బంగారు కుటుంబం సంగతి చూసుకున్నా. కాబట్టి ఇప్పుడు ఓటేది మళ్ళీ అంటా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల 2 నెలలైంది. ఏ విషయంలో కూడా ఇచ్చిన మాట మీద నిలబడలేదు. అది రైతుల సమస్య కావచ్చు, రైతు కూలీల సమస్య కావచ్చు, బీసీల సమస్య కావచ్చు, దళితుల సమస్య కావచ్చు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ? మా కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మేము దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నాడు, బీసీలకు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నాడు, రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక సహాయం చేస్తామన్నాడు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నాడు, నిరుద్యోగులకు నెలకు 4,000 ఇస్తా అన్నాడు, పెన్షన్ ఇంతకుముందు
మన రఘు గారు చెప్పినట్టు 2000 నుంచి 4000 చేస్తామన్నాడు. తులం బంగారం ఇస్తామన్న పెళ్ళైతే అమ్మాయిని చదువుకుంటే స్కూటీలు ఇస్తాను, చదువుకున్నటువంటి పిల్లలకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నాడు. ఏ ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చేయలేదు. మరి మరొక దిక్కు ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎవరికి ఇయ్యాలో తెలవక, ఏ కౌన్సిలర్కి ఎన్ని పైసలు ఇయ్యాలో తెలవక, అక్కడ కూలిపోవడానికి సిద్ధమైన డబుల్ బెడ్రూమ్లని కలెక్టర్ తో సహా అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులందరినీ తెచ్చి డ్రా తీస్తే ఏడాది దాకా మీకు వంచకపోతే ఎట్లయితే అట్లయితుంది, పాత్రంగా పోదామని చెప్పి మిమ్మల్ని తీసుకుపోయి ఆ రోజు నేను గృహప్రవేశం చేపించాను. ఇప్పుడు దుబ్బాక డబుల్ బెడ్రూమ్లు కూలిపోగా మనుషులు ఉంటున్నారంటే ఆ రోజు మా అత్తా చెల్లెళ్ళు నా మాట విని ధైర్యంగా ఎవరు వచ్చినా సరే మా ఇళ్లలో మేము ఉంటామని వచ్చారు. ఉంటున్నా ఇలా డబుల్ బెడ్రూమ్లలో అప్పుడు ఎత్తలేరు మా అక్కలు ఉన్నలు కూడా తప్పుడు చేయరా? ఒక్కసారి ఆలోచించాలి. అప్పటికే 4 ఏళ్ళు అయింది కట్టి, ఇంకా కొన్ని ఇల్లు మిగిలిపోయింది. నాయకులు మీకు మంచి నీళ్లు కడిగేసారు, కరెంటు కడిగేసారు. ఇవాళకి కూడా 2 బెడ్రూమ్లకి ఒక్కసారి కూడా గెలిచిన ఎమ్మెల్యే వచ్చి అవన్నీ కష్టమైందని ఇవాళ దాకా ఒక్కసారి కూడా దుబ్బాక ఎమ్మెల్యే అడగలేదు. అడిగిందా? అప్పుడు 3 ఏళ్ళు ఎంపీగా ఉండేనా, ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది ఎమ్మెల్యే. వచ్చిందా ఒక్కసారి డబుల్ బెడ్రూమ్లకి మీ కష్టం ఏందమ్మా అని అడిగిందా? అసలు కనబడుతున్నా క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే గారు, దుబ్బాక ఎమ్మెల్యే గారు దాదాపు గెలిచి 27 నెలలు అయింది. నాకు తెలిసి 27 సార్లు రాలేదు దుబ్బాక ఎమ్మెల్యే అయ్యాలని. నేను చెప్తా గర్వంగా, నేను 3 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే 30 రోజులు మాత్రమే పట్టణంలో అసెంబ్లీ నడిచినప్పుడు ఉన్నా, మిగతా రోజులంతా దుబ్బాక క్యాంప్ ఆఫీసులో ఉన్నాను. నేను 3 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దుబ్బాకకి ఏం చేసినా ఒకసారి ఆలోచించుండ్రి. అప్పుడు ఆయన 10 ఏళ్ళు ఎంపీ ఉండే, పేరొత్తని రఘునందన్ గాని ఆ పక్కన ఒక ఆయన ఉన్నాడు సిద్దిపేట, కాడి పెరిగినట్టు పెరిగింది 6 అడుగులు. దుబ్బాకకి ఎవడన్నా మొదటి శత్రువు ఉన్నాడంటే ఆ పక్క నియోజకవర్గం కూడా తప్ప ఇంకొకటి కాదు. వీళ్ళకి ఎప్పటికీ దుబ్బాక వాళ్ళకి ఎప్పటికీ ఆ సిద్దిపేట ఆయన వస్తే తప్ప వీళ్ళకి నోరు వెళ్ళదు. ఏం చేసినా ఒకసారి చూడురా సిద్దిపేట ఆయన. నేను ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు మీకు అందరికీ ఆదుకుంటాను. దవాఖానకి మొండి గోడలు ఉండే దుబ్బాక 100 పడకల ఆసుపత్రికి కొట్లాడితే దవాఖాన మొత్తం కంప్లీట్ చేస్తే రోడ్ ఇవ్వద్దని కోర్టుకు స్టే తెప్పించారు. అప్పుడు ఉన్నటువంటి పెద్ద ఎంపీ సిద్దిపేట నుంచి ఉన్న మంత్రి కోర్టుకు పోయి కొట్లాడి మళ్ళా ఆ దవాఖాన ఓపెన్ చేపించిన 100 పడకల దవాఖాన దుబ్బాక లోపల. దుబ్బాకకు వచ్చి దుబ్బాక ఎన్నికలప్పుడు కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ దగ్గర మాట్లాడితే అదే హరీష్ రాయ్ని మెడలు వచ్చి వారి దుబ్బాకకున్నది ఒకటే బస్ స్టాండ్ రా, దాన్ని పాతదాన్ని కూడా బట్టి కొత్తది కడతావా సస్తావా అంటే దుబ్బాకకు బస్ స్టాండ్ కూడా పూర్తయింది. అయిందా కాలేదా? రేపు టీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు మేమే ఇచ్చినామని. మీరే ఇచ్చారు కదా, మీరు పెద్ద పోటీగాళ్ళు కదా. మరి 2 సంవత్సరాల 3 నెలలు అయింది మీ ఎమ్మెల్యే కలిసి ఏం తెచ్చినా దుబ్బాకకు ఒక్క మాట చెప్పుని, ఒక్క మాట. నేను ఇడిచిపెట్టిపోయినా ఐటీఐ మొండి గోడలు ఇయ్యాలదాకా పూర్తి కాలేదు. ఇదే దుబ్బాక ఎమ్మెల్యే నాయకత్వంలో వస్తే కళ్యాణ లక్ష్మి శక్తులు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక అనే 3 అక్షరాలని ప్రపంచంలో నలుమూలలుగా వినిపించేటువంటి గొప్ప తీర్పిచ్చినటువంటి ప్రజలు నా దుబ్బాక గడ్డ ప్రజలు. 3 సంవత్సరాలు మీ బిడ్డగా దుబ్బాక శాసనసభ్యునిగా పనిచేసే అవకాశం నాకు ఇస్తే 3 ఏళ్ళు ఇదే దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉండి 24/7 ఎవరు ఎప్పుడు ఏ కష్టం వచ్చిందని వచ్చినా పార్టీలు జెండాలు పక్కన పెట్టి దుబ్బాక బాగుండాలి, దుబ్బాక అభివృద్ధి చెందాలి, దుబ్బాక ప్రాంత ప్రజలకి న్యాయం
మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.